హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గగన టీవీ. ఈరోజు మనం సున్నుండలు చేసుకుందామండి. ముందుగా ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను. ఒక బాండీ పెట్టుకొని ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకుంటున్నాను. ఈ మినపగుళ్ళు లో ఫ్లేమ్లో వేయించుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి. మినపగుళ్ళు వేగడానికి 15-20 నిమిషాలు పడుతుందండి. కలుపుతూ నిదానంగా వేయించుకోండి, కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటేనే బాగా వేగుతాయి. 20 నిమిషాలకి ఇలా దూరగా వేయాలండి. ఇవి తీసి మనం ప్లేట్లో చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు సున్నుండల్లో చిన్న చిట్కా అండి. నేను ఇంతకుముందు అంతా బెల్లంతో చేసేదాన్ని. బెల్లము, నెయ్యి, ఓన్లీ మినపప్పు. కొంచెం కొత్తగా ట్రై చేద్దామని 15 బాదం తీసుకున్నాను. చూడండి, ఈ బాదం వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మామూలుగా సున్నుండలు చేసే వాళ్ళైనా సరే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా చాలా బాగుంటుంది. ఇంతకుముందు మా పాప సున్నుండలు తినమంటే తినేది కాదండి. కొంచెం బాదం, అలాగే జీడిపప్పు 10-15 దాకా తీసుకున్నాను. ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్లో వీటిని వేగనిద్దాం. దీన్ని కూడా ఇట్లా కలుపుతూ దూరగా వేయించుకోండి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. ఇలా కొంచెం ఎర్రగా అయితే చాలు. వీటిని ప్లేట్లోకి తీసుకున్నాం. ఇందాక మినపగుళ్ళు వేసాం కదా, దాంట్లోనే వేస్తున్నాను. చూడండి, ఇవి బాగా చల్లారాలండి. ఇవి చల్లారాక పొడి చేసుకున్నాం. పప్పు అయితే చల్లారిందండి. ఇప్పుడు బాగా చల్లారి పెట్టుకున్నాను. ఇది చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. కొంచెం వేసుకొని పట్టుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పొడి చేసుకుందాం. ఇలా పొడి చేసుకోవాలండి. కొంచెం బరగ్గా ఉండాలి. పొరపాటున మినపబ్యాళ్ళు, బెల్లం ఒకటేసారి వేయొద్దండి. మినపబ్యాళ్ళు అసలు మెదగవు, పొడి కాదు అది. ఇప్పుడు ఒక గ్లాసు బెల్లం వేస్తున్నాను. నేను గ్లాసుకు గ్లాస్ వేసానండి. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి. చూస్తున్నారు కదా, ఇలా పొడి చేసుకోండి, బెల్లం మొత్తం కలిసేలాగా. ఇప్పుడు మనం నెయ్యి వేసి కలుపుకున్నాం. ముందుగా ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇదంతా. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుందాం. నెయ్యి ఇంట్లో చేసినదేనండి ఇది. ఈరోజు కొంచెం వాతావరణం చల్లగా ఉంది కాబట్టి గట్టిగా అనిపిస్తుంది. చేరింది అంతా. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. ఇప్పుడు కలుపుతున్నాను. ఇలా బాగా కలుపుకోండి. నెయ్యి అవసరం అయినంత వేసుకోండి, ఎక్కువ ఏం అవసరం పడదు. ఈ 3 టేబుల్ స్పూన్ల నెయ్యికే ముద్ద ఎలా ఉంది. నెయ్యి ఏమి ఎక్కువ పట్టదు. ఈ సున్నుండలు చాలా బాగుంటాయండి. ఓన్లీ మినపబ్యాళ్ళు, బెల్లము, నెయ్యి వేసే కంటే కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం వేసి చూడండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను అందుకనే వేసాను. ఇవి టేస్ట్ బాగున్నాయి కాబట్టి ట్రై చేయమని చెప్తున్నానండి. ఎవరికైనా నచ్చుతాయి. ఇవి డీప్ ఫ్రై ఐటమ్ కాదు కదండి, అందుకు ఎక్కువ టైం కూడా తీసుకోవు, తొందరగా అయిపోతుంది. ఒక
ఒకటి ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి ఉండదండి. మినపప్పు ఒకటి వేయించుకోవడం ఒకటే కష్టం. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ముద్దలు వేసుకున్నాం. ఇలా గట్టిగా ఒత్తుతూ ముద్దలు కట్టుకోండి. చూడండి ఇలా వస్తుంది. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి. నేనైతే చిన్న చిన్న సైజే చేస్తున్నాను. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వేస్ట్ చేయకూడదని. పిల్లలకి పెద్ద పెద్దవి చేసిస్తే సగం కింద సగం ఎక్కువ అయ్యి పడేస్తారు కదా, అందుకోసమని పిల్లలు ఉన్నారు కాబట్టి చిన్న చిన్నవి చేస్తున్నాను. సున్నుండలు చూడండి మొత్తం ఇలా లడ్డూలాగా చేసి పెట్టుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతాయండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ, ఈజీ కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గగన టీవీ.